స్వామి ఇప్పుడు ఇలా భూమి పూజ అంటే ఇలా తీస్తాం కదా, ఇప్పుడు గుంటని తీస్తాం. అది మామూలు గుంటలు తీసేది కాదు. డోర్ వేసిన తర్వాత నలుగురు మాకండి మేడం ఇటు తిరగండి, మేడం వెనకలేండి, ఇటు తిరగండి మేడం, మేడం సైడు. ఓకే సార్. రాజవేశ్వరాయ మహారాజాయ నమః. యజ్ఞోపవీతాని వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి, గంధస్యోపరి అలంకరణార్థం పుష్పం సమర్పయామి, పుష్పైః పూజయామి, సర్వోపచారపూజాన్ సమర్పయామి. యాః ఫలనేర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో మంచంత్వగుంహసః ఫలేన స్నపయామి. ఓం యాః ఫలనేర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూత పురుషా పురుషः సహస్రాక్ష సహస్రపాదు స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దిశాంగులం పురుష ఏవేదగో సర్వో యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాధిరోహతి ఏహ ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదేత్పురుషः ఆదోస్యేహ భవాత్మనః తతో విశ్వంజక్రామదు శాసనానశనే అభి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపౌరుషः సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్ బదాః దేవా యజ్ఞం తన్బానాః అబధ్నన్ పురుషం వశం తం యజ్ఞం బృహిషః ప్రోక్షణ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ ఏ అయాతతః దావోః యజ్ఞతే తస్మాద్ ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యः. ఏకదేవ యజమానాయస్తేజో దదాతి సామ్రాజ్యం భోజం స్వరాజో వైరాజం పారమేష్టిగో రాజమహారాజ మాధిపత్యం నర్య ప్రజా మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాం దృశ్యమానాంచ అమృతే. మొత్తం 150 డిస్పెన్సరీస్, కొన్ని డిస్మాంటిల్ స్టేజ్లో ఉండేవి, కొన్ని చాలా చిరావస్థలు ఉండేవి. వాటిలన్నింటినీ కూడా అప్గ్రేడేషన్ చేసి మన న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఇక్కడ మొత్తం 150 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. దాంట్లో మన జోన్లో 40 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆ 40 డిస్పెన్సరీస్లో 30 స్టాండర్డ్ ఒక పిఎస్సి కోలోకేటెడ్ 5 డిస్పెన్సరీస్, తర్వాత 4 సిఎల్సి కోలోకేటెడ్ డిస్పెన్సరీస్, దాని తర్వాత ఇది ఒక డిహెచ్. మనకి ఒక డిహెచ్లో ఇది 50 lakhs తోటి ఆయుర్వేదిక్, హోమియో, యునాని 3 హాస్పిటల్స్ ఇక్కడ వస్తాయి. త్వరలోనే ఎస్డబ్ల్యూసి అంటే పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్ కూడా వస్తుంది. సో అందరూ ఇక్కడ ఒంగోలులో ఉండే నియర్ బై విలేజెస్ వాళ్ళందరూ కూడా ఆయుష్ మొత్తం అన్ని ఆయుర్వేదిక్, హోమియో, యునాని అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వాళ్ళ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానికి నిజంగా మనం అన్ని సర్వీసెస్ ఒకే క్యాంపస్లో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జీజీహెచ్ ఒంగోలులో సైట్ అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్మెంట్లో మనం ఈరోజు స్టార్ట్ చేయడం మన ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు, అట్లానే మన ఆర్డీ గారు, తర్వాత మేడము, సారు, వీళ్ళందరూ ఒక 3-4 months నుంచి ఫాలోఅప్ చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తొందరగా కన్స్ట్రక్షన్ చేసి మన పేషెంట్కి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తొందరగా ఇస్తాం సార్. క్వాలిటీ చేయండి, క్వాలిటీ గవర్నమెంట్ అంటే క్వాలిటీ చేయాలి.
ఓకే